తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో ప్రజలు తమను ఆదరిస్తున్నారని తెలిపారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. టీడీపీ, వైసీపీలు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. గాజు గ్లాసు గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి జనసేనానిని గెలిపించాలని బాలరాజు కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీ బిందెలు పట్టుకుని గ్రామస్తులతో కలిసి సర్పంచ్ రోడ్డుపై బైఠాయించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిమూర్తులను గ్రామస్తులు పలు అక్రమాలపై నిలదీశారు. స్థానిక గ్రామాల్లో రోడ్లు, రేషన్ కార్డులు, బీసీ లోన్లు కల్పించలేదని ప్రజలు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఎన్ఆర్ఐలో ఉన్న టీడీపీ అభిమానులు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రజలకు తెలియజేయడంపై ఆయన అభినందనలు తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ మనుషులకు విలువ ఇవ్వరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికీ సీమ జిల్లాలో వారి ఇళ్ల మధ్య నడిచి వెళ్లాలంటే చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్లాలని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. దళితులను వాడుకుని వదిలేసే వారిని నమ్మొద్దని ఆయన హెచ్చరించారు. తిరుపతిలో జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని జగన్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకున్నారని జగన్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రచార సభలో పలు హామీలను ప్రజలకు ప్రకటించారు. అనంతపురం జిల్లా కదిరిలో సినీ నటుడు అలీ వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలీతో వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి, ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో మద్యం సేవించి ప్రసంగించిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు పెడతానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ చేసిన పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా రామ్మోహన్ నాయుడు సమక్షంలో టీడీపీ కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. దామచర్లలో ఎన్నికల ప్రచార సభలో ఉత్తంపై నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి నిప్పులు చెరిగారు. ఉత్తం దొరికిన దొంగ. నిన్న కూడా ఉత్తం తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారని ఆరోపించారు. దేశ సైనికునిగా పనిచేశానని చెప్పుకుంటూ దొంగలా దిగజారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడని ఉత్తంపై ఫైర్ అయ్యారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ధన ప్రవాహం కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు డబ్బులను జనంపైకి విసిరారు. ఆ డబ్బులను తీసుకోవడానికి జనం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ సభలో సీఆర్పీఎఫ్ దళాలు మహిళలపై తిరగబడ్డాయి. సభలో ఓ మహిళ కింద పడినా ఆమెకు సాయం అందించకుండా పోలీస్ దళం తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో గొడవ మొదలైంది. ఈ ఘటనలో పోలీసులపై మహిళలు తిరగబడటంతో సీఆర్పీఎఫ్ దళాలు లాఠీచార్జ్ చేశారు. ఆశయాలతో కూడిన నాయకత్వం, ఆలోచన కలిగిన అభ్యర్థులు ఉన్న జనసేనకు ఓటు వేసి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని యశస్విని కోరారు. నోటుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. రాబోయే కాలంలో మంచి పరిపాలనను అందించాలనే దిశతో వైసీపీ అధినేత జగన్తో కలిసి ముందుకు వెళ్తున్నామని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ అన్నారు. విజయవాడలో సామాజిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయవాడను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జనసేన పార్టీ ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ అభ్యర్థి మేకా ఈశ్వరయ్య నియోజకవర్గంలోని జన సైనికులతో కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బండి రఘువీర్ జెండా ఊపి ప్రారంభించారు.
టీడీపీతోనే కాపులకు న్యాయం జరుగుతుందని వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాలని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పర్యటించారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరు జారారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య నోటికి పని చెప్పడంతో టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురంకు బీటలు వారే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ వర్గాలంటున్నాయి. బాలకృష్ణ 2 రోజుల క్రితం కొట్నూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ అభిమానులు తమ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నట్లుగా సమాచారం. అల్లుడు తన అత్తగారి కుటుంబాన్ని విచక్షణారహితంగా నరికిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుల్లపల్లి బూరలమ్మ డొంక గ్రామంలో వెంకటరావు అనే వ్యక్తి తన అత్తామామలైన మంగమ్మ, రామకృష్ణులతో పాటు భార్య అనితపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైసీపీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో హిందూపూర్ మాజీ ఎంపీ నిజాముద్దీన్ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి నిజాముద్దీన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పట్టుసీమ కాలువలో ప్రమాదవశాత్తు పేచెట్టి చంద్రిక అనే యువతి పడినట్టుగా తెలుస్తోంది. కేతనకొండలోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ 3వ సంవత్సరం చదువుతున్నట్లు ఆమె స్నేహితులు చెప్పారు. సమాచారం అందుకున్న ఏపీఎస్, డీఆర్ఎఫ్ బృందం మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల సీజన్లో తమ పార్టీలు గెలవటానికి అభిమానులు సైతం పాటుపడుతున్నారు. ఇదే నేపథ్యంలో తాజాగా బీజేపీ తరపు రవికుమార్ అనే అభిమాని నరేంద్ర మోదీ 2వసారి ప్రధానమంత్రి అవ్వాలని కోరుతూ ఏకంగా 1800 కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించారు. తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేశారు. వైసీపీ మేనిఫెస్టో మరో 2 రోజుల్లో ప్రజల ముందుకు రానుంది. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఎన్నికల ప్రణాళికలో చేర్చవలసిన అంశాలపై కసరత్తు ముమ్మరం చేసి ఫైనల్ చేశారు. ఎల్లుండి ఉగాది రోజున వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన మైలవరం సభను అడ్డుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నించారని వైసీపీ నేత కృష్ణప్రసాద్ దేవినేని ఉమాపై మండిపడ్డారు. సభను అడ్డుకోవడానికి ఎన్ని విధాలా ప్రయత్నించినా ప్రజలు మాత్రం మైలవరం సభను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. జగన్ సభ వద్ద దేవినేని ఉమా అనుచరులకు పనేంటని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా విశాఖ నర్సీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం ఓటు అని, రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఆ ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలని కృష్ణా జిల్లాలో అధికారులు వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఓటు విలువను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బెలూన్ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇమ్తియాజ్ ఆవిష్కరించారు. సర్వేల పేరుతో ఓటర్లను వంచిస్తున్నారంటూ వైసీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. పోలింగ్కు ముందు సర్వేల ప్రకటనలపై నిషేధం ఉంటే ఓ పత్రిక ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎం నాగులపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతను కొట్టడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు గోపాలపురం వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు వైసీపీ వర్గీయులను గ్రామంలోనే అడ్డుకున్నారు.